ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ అంటే చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు. మనం అనేక దేవాలయాలలో కూడా ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజా విధానాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఆంజనేయ స్వామికి ఎందుకు పూలతో ఈ తమలపాకులతో పూజించాలి? మనకు ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రకమైనటువంటి పూలు, ఒక్కొక్క రకమైనటువంటి పత్రాలు ఇష్టం. మహావిష్ణువుకు తులసి దళాలు ఏ విధంగానైతే ప్రియమో, తర్వాత పరమశివునికి బిల్వదళాలు ఏ విధంగానైతే ప్రియమైనవో, ఆంజనేయ స్వామికి తమలపాకులంటే అంత ప్రియమని చెప్తూ ఉంటారు. మరి తమలపాకులతో పూజా విధానం ఎప్పటి నుండి వచ్చిందనే విషయాన్ని చిన్న కథగా చెప్తూ ఉంటారు. ఒకరోజు మధ్యాహ్న సమయం హనుమంతుడు సీతారామచంద్రుల స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవడానికి వచ్చారు. రాగానే సీతాదేవి తమలపాకులను మడిచి, అంటే ఒక తమలపాకుల యొక్క దాన్ని మనము తెలుగు భాషలో మన వైపు విడవని చెప్పేసి అంటూ ఉంటాం. తమలపాకులను మడిచి ఆ యొక్క రామచంద్రస్వామి యొక్క నోట్లో పెడుతుంది. పెట్టిన తర్వాత ఆ సమయంలో హనుమంతుడు అక్కడికి వచ్చాడు కాబట్టి శ్రీరాముణ్ణి ఆ యొక్క తమలపాకుల యొక్క సేవనం చేసిన తర్వాత, మరి ఆ సేవనాన్ని చూసిన తర్వాత శ్రీరాముణ్ణి చూస్తూనే వెంటనే అడిగాడు. అప్పటికే స్వామివారు ఆ యొక్క తమలపాకుల యొక్క సేవనం చేశారు కాబట్టి ఆ ఏదైతే ఉంటుందో దాని ద్వారా స్వామివారి యొక్క నోరంతా కూడా ఎర్రగా పడ్డదట. ఎర్రగా పడగానే అప్పుడు ఆ స్వామికి నమస్కారం చేస్తూ ఆంజనేయ స్వామి అడిగాడు, స్వామి, ఈ విధంగా మరి మీ యొక్క నోరు ఇంత ఎర్రగా కనబడుతూ ఉంది, మరి ఏమిటి దానికి కారణం అని చెప్పేసి అడిగాడు. దీనితో శ్రీరాముడు ఆ తాంబూల సేవనం గురించి, దాని తాంబూలం అంటాం మనం, తాంబూల సేవనం గురించి, తమలపాకుల గురించి చెప్పాడు. ఎందుకంటే ఈ తమలపాకుల యొక్క సేవనం ద్వారా ఆరోగ్యం గురించి, ఆరోగ్యం చాలా బాగా అవుతుందని చెప్పేసి ఆరోగ్య లక్షణాల గురించి కూడా ఆంజనేయ స్వామికి వివరించాడు. మరి ఆ హనుమాన్ స్వామి ఏం చేస్తాడంటే వెంటనే అక్కడికి వెళ్ళి ఒక మహా అరణ్యములోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తమలపాకుల యొక్క తోటలోకి వెళ్ళి తమలపాకులన్నీ కూడా తన శరీరం పైన కప్పుకొని గంతులు వేస్తూ సీతారాముల దగ్గరికి వచ్చాడట. హనుమంతుని యొక్క ఆనందాన్ని చూస్తూ రామచంద్రుడు పరవశుడైపోయి సీతారామచంద్రుడు కలిపి ఒక వరం ఇచ్చారు. ఏమిటి ఆ వరం అంటే, ఓ హనుమాన్, ఎవరైతే నీకు తమలపాకులతో పూజలు చేస్తూ ఉంటారో, తమలపాకుల యొక్క మాలలతో తమలపాకుల యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు, వారికి సౌభాగ్యాలతో పాటు ఆరోగ్య వృద్ధి కలుగుతుందని చెప్పేసి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన విషయంలో ఒక చక్కని విషయాన్ని చెప్పారు. మరి ఇటువంటి ఆంజనేయ స్వామి యొక్క పూజా విధానంలో ముఖ్యంగా శాస్త్రవచనం ప్రకారంగా మనకు దీన్ని ఆకు పూజ అంటూ ఉంటాం. అందుకే ఆకు పూజ చేసుకునే వాళ్లకు శని దోషాలు ఉండవని చెప్పేసి, అయితే ఈ యొక్క ఆకు పూజ కూడా ఎన్నడు చేయాలి? స్వామికి ఇష్టమైనటువంటి వారం మంగళవారం, తర్వాత శనివారం. గ్రహదోషాలు ఉన్నటువంటి వారు ఈ వారాలలో చక్కగా ఆ హనుమంతుని యొక్క అష్టోత్తర నామావళితోటి హనుమంతుని యొక్క పూజా విధానం చేస్తూ తమలపాకులతో పూజిస్తే వారికి అనుకున్నటువంటి అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా మరి ఈ ఆంజనేయ స్వామికి ఇంకా అన్నిటికంటే అరటి తోటలో పూజ చాలా ఇష్టమట. అందుకే చెప్తూ ఉంటారు, కదలీవన మధ్యస్థం పూజయేద్యః కపీశ్వరం తస్య పుణ్యఫలం ప్రోక్తం గణితం కోటి సంఖ్యాయాం అని శాస్త్రవచనం ఉంది. అరటి తోటలో హనుమంతునికి పూజ చేస్తే కోటి రేట్ల ఫలితం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి అరటి పండ్లంటే చాలా ఇష్టం కాబట్టి 5 కానీ 11 సంఖ్యతో కూడుకున్నటువంటి అరటి పండ్లను స్వామివారికి నివేదన చేస్తూ ఉంటే చాలా శ్రేష్టం. అదేవిధంగా తెల్ల జిల్లేడు చెక్కతో హనుమంతుని యొక్క విగ్రహాన్ని చేయించి అరటి తోటలో ఎవరైతే పూజిస్తూ ఉంటారో
వాళ్లకు అనుకున్నటువంటి కోరికలు సిద్ధిస్తూ ఉంటాయి. గ్రహ దోషాలు పోవడంతో పాటు ముఖ్యంగా కలియుగంలో నరదృష్టి అనేది ఏదైతే ఉందో ఆ నరదృష్టి అనేది సంపూర్ణంగా పోవడానికి మరి తమలపాకుల యొక్క పూజ అనేది చాలా శ్రేష్టంగా మనవాళ్ళు చెప్తూ ఉంటారు. పురాణ గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి మరి మీరంతా సేవించుకోండి, హనుమత్ కృప కటాక్షాన్ని పొందండి. జై హనుమాన్.